నేషనల్ క్రష్ రష్మిక మందన కెరియరు ప్రస్తుతం జెట్ స్పీడ్లో పరిగెడుతున్న సంగతి మనకి తెలిసిందే. టాలీవుడ్ బాలీవుడ్ అనుకుంటే రెండు భాషలల్లా దున్నేస్తున్నది. ఓవైపు సైన్మాలల్లా నటించుకుంటూనే హీరోయిన్ లెక్క, మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు మొగ్గు చూపిస్తున్నది, చేస్తున్నది కూడా. ఇక ఇప్పుడేమో మళ్ళా ఇంకో సైన్మాకి లాక్ అయినట్లు తెలుస్తున్నది. ఇక ఈ అమ్మడు ఇంకో సైన్మా కూడా సైన్ చేసిందంట, గది కూడా బాలీవుడ్ సైన్మా అంట. ఇక ఈ సైన్మాల హీరో ఎవలనంటే మన బాలీవుడ్ నటుడైన ఆయుష్మాన్ ఖురేషి. ఈ పిల్లగాడికి జంట లెక్క రష్మిక మందన లాక్ అయినట్లు సమాచారాలు అయితే వినబడుతున్నాయి. అయితే దీంట్లో రష్మిక మందన పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతున్నదని తెలుస్తున్నది. అయితే ఇది ఒక హారర్ థ్రిల్లర్ జానర్లా రూపొందించబడుతున్నదంట. ఆదిత్య ఉత్పోదర్ అనే దర్శకుడు ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్నాడంట. ఇక స్త్రీ, బేడియా లాంటి చిత్రాలను నిర్మించిన అదే నిర్మాత ఈ సినిమాని భారీ బడ్జెట్తోని నిర్మిస్తున్నాడంట. మళ్ళీ ఈ సినిమాకి టైటిల్ కూడా ఒకటి అనుకుంటున్నారంట. ఇక ఆ టైటిల్ ఏందనంటే వాంపైర్స్ ఆఫ్ విజయనగర అని టైటిల్ కూడా పరిశీలిస్తున్నారంట మేకర్లు. మళ్ళీ ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్లో ఉన్నదంట. అయితే ఈ సినిమా కథ ఏంది అని అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది. ఒక లైను బయట అయితే లీకులు అవుతున్నది. అయితే ఈ సినిమా కథ ఏందనంటే రక్త పిశాచుల చుట్టూ తిరిగే కథ అని మనకి వినబడుతున్నది. అయితే రక్త పిశాచుల లోకానికి అనుకోకుండా పోతే మానవులకి ఎట్లాంటి ముప్పు కలుగుతుంది అనే పాయింట్ మీద హైలైట్ అవ్వబోతున్నదంట. సుషిరా మస్తుగా ఉన్నది కదా, ఇంట్రెస్టింగ్ ఉన్నది పాయింట్ అయితే. మళ్ళీ ఈ సినిమా ఇప్పటికే ఆరంభము అనేది చాలా లేట్ అవుతుందని అంటున్నారు. ఎందుకనంటే చాలా లోతుగా పరిశీలించి మరి ఈ కథని తయారు చేస్తున్నారంట. ఆధారాల ప్రకారం కొన్ని నవలల ఆధారాలు కూడా తీసుకున్నట్లు సమాచారాలు అయితే వినబడుతున్నాయి. మళ్ళీ ఈ సినిమా ప్రస్తుతం ఇంకా స్క్రిప్ట్ వర్క్ కాలేదు కాబట్టి ఈ ఏడాది కల్లా మొత్తం స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోతుందంట. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా షూటింగ్ మొదలు పెడదామని ఆలోచనలో ఉన్నారని టాక్లు అయితే వినబడుతున్నాయి. ఇక ఇప్పుడు ఆయుష్మాన్ ఖురేషి కూడా బాలీవుడ్లో కరణ్ జోహార్ నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇక మన రష్మిక మందన విషయానికి వస్తే ఆమె కూడా మస్తు సినిమాలతోని బిజీగా ఉన్నది. ఇక ఇప్పట్లో ఆమె డేట్లు కూడా దొరకడు కష్టమే అనేది చెప్పుకోవాలి. ఇక ఆమె డేట్లు గిట్లా కావాలి అని అంటే ఈ ఏడాది డిసెంబర్ అయ్యేంత వరకు ఆగాల్సిందే. ఆ తర్వాతనే ఆమె డేట్లు కూడా దొరుకుతాయని చెప్పుకోవాలి. అవు మళ్ళీ మీలో ఎంతమంది రష్మిక ఫ్యాన్స్ ఉన్నారు? ఇక రష్మిక సినిమాలల్లా మీరెంతమంది చూడాలని ఎదురు చూస్తున్నారు? గది కూడా డిఫరెంట్గా హారర్లా కనబడుతున్నది. ఇక రష్మిక ఎట్లా ఉండబోతున్నది అంటారు ఈ క్యారెక్టర్ అనేది? గెస్ చేసి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటే అది కూడా ఒకరి మళ్ళీ వస్తా.